నమస్తే వెల్కమ్ టు సండే స్పెషల్ డిబేట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టపగలే కలగంటున్నాడా? అయితే జమిలి ఎన్నికలు రాబోతున్నాయి, ఖచ్చితంగా మా ప్రభుత్వమే రాబోతుంది. ఈసారి విజయసాయి రెడ్డి అన్నట్టుగా మళ్ళీ పక్కాగా చంద్రబాబు పైన కక్ష తీర్చుకుంటా ఉంటున్నారు. కానీ తండ్రి సంబంధించి హోదాని అడ్డం పెట్టుకొని లక్షలాది కోట్లు సంపాదించినటువంటి యొక్క దాంట్లో కేసులు కూడా వెంటపడుతున్నాయి. అయితే జమిలి ఎన్నికలు ముందు రాబోతున్నాయా, జైలు ముందు రాబోతుందా? అయితే దీనిపైన మనతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్టులు అయినటువంటి ఒక టీవీ శ్రీనివాస్ గారు, సీనియర్ జర్నలిస్టులు అయినటువంటి సత్యమూర్తి గారు. సో వారి విశ్లేషణ ఏంటనేది చూద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ సత్యమూర్తి గారు, మనం చూసుకుంటే జమిలి ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మా పార్టీ గెలవబోతుంది, 100% కక్షపూరిత రాజకీయాలు తీర్చుకోబోతున్నాం అన్నట్టు మాట్లాడుతున్న జగన్, కానీ పట్టపగలే కళ్ళకంటూ పక్కనే కేసులు కావచ్చు, ఇవన్నీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళిపోయాయి. ఇప్పుడు జైలు ముందు వస్తుందా, జమిలి ఎన్నికలు ముందు వస్తున్నాయా అంటే ఏం చెప్తారు? నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు మాత్రం చాలా వేగంగా ముందరకు వస్తున్నది. ఇప్పుడు జమిలి ఎన్నికలు రావాలి అంటే దానికి ఇంకా చాలా టైం ఉంది, దానికి ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇప్పుడు ఆల్రెడీ ఉన్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు ఒకేసారి అన్నీ జరపటానికి వీలుగా రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇంకా మొదటి అడుగు కూడా పడలా. అంటే బిల్లు తయారు చేసి దాన్ని మంత్రివర్గం ఆమోదించింది. ఇంకొక 100 అడుగులు ఉన్నది అది ముందరికి వెళ్ళటానికి. ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఈలోపు కేంద్ర ప్రభుత్వం చేయాల్సినవి చాలా ఉన్నాయి, కేంద్ర ఎన్నికల సంఘం చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఈ స్టెప్స్ అన్నీ అయిన తర్వాత జమిలి ఎన్నికలు జరగటానికి అవకాశం ఉంది. అయితే 2027లోనే రాబోతుంది. ఆ 2027లోనే మేము ఖచ్చితంగా మళ్ళీ మా ప్రభుత్వం వచ్చేస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో నిజంగా దీన్ని భ్రమ అనుకోవాలా, ఏమనుకోవాలి? అంటే జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే వాస్తవం ఎట్లా ఉంటుందనేది జగన్మోహన్ రెడ్డికి తెలీదు. అబద్ధాల పునాదుల మీద పెద్ద బిల్డింగ్ కట్టుకొని బతికే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీకు 2019 ఎన్నికల్లో కూడా 90 సీట్లు వచ్చి అధికారంలోకి వస్తానని లెక్కేసుకున్నాడు. అంటే అప్పుడు వాస్తవం తెలీదు. నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నాడు. ప్రజలు ఎట్లా రెస్పాండ్ అవుతారో తెలియదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ప్రజలతో సంబంధం లేదు, ఏ రోజు సంబంధం లేదు. 90-92 సీట్లు వచ్చి నేను గెలుస్తాను, ముఖ్యమంత్రిని అవుతాను అనుకున్నాడు. 151 సీట్లు వచ్చినాయి. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికే తెలియదు. జగన్మోహన్ రెడ్డి అంచనా కూడా వేయలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు, తెలుసుకున్నా అతనికి అర్థం కాలేదు. 151 సీట్లు వచ్చిన తర్వాత అమ్మ భలే ఛాన్స్ వచ్చింది, ఇంకా మళ్ళీ ఇటువంటి ఛాన్స్ మనకు రాదు. అప్పుడెప్పుడో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1 లక్ష కొట్టాం, ఇప్పుడు 2-3 లక్షలు కొట్టేస్తే జీవితం సెట్ అయిపోతుంది అనుకున్నాడు తప్ప 151 స్థానాలు వచ్చినందుకు ఎంత అణకువగా ఉండాలి, ఎంత బాధ్యతతోటి ప్రవర్తించాలి అన్న విషయాలు జగన్మోహన్ రెడ్డికి తెలియవు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డికి వాస్తవాలతో సంబంధం లేదు, వాస్తవం గురించి ఆలోచించడు, అతనికి తెలియదు, తెలుసుకునే ప్రయత్నం చేయడు, అబద్ధాలలోనే బతుకుతూ ఉంటాడు. అందుకనే యథేచ్ఛగా బయటకు వచ్చి అబద్ధాలు చెప్పగలుగుతాడు. నేను అసలు అద్భుతంగా పరిపాలించానండి అని చెప్పగలుగుతాడు. నేను రైతులకి మొత్తం డబ్బులు ఇచ్చేసానండి అని చెప్పగలుగుతాడు. 1650 కోట్లు బొక్క పెట్టినా కానీ. నేను అసలు నా రాష్ట్రం నేను పరిపాలించినప్పుడు మొత్తం సుభిక్షంగా ఉందండి అంటాడు. 70,000 మంది కార్యకర్తల మీద, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, సాధారణ ప్రజల మీద కేసులు పెట్టి జైల్లో వేసి, జైల్లో కుళ్ళబొడిచి, లాకప్లో కుళ్ళబొడిచినా కానీ నేనున్నప్పుడు శాంతి భద్రతలన్నీ అదుపులో ఉన్నాయని చెప్తాడు. అన్నీ అబద్ధాలు, అసత్యాలు. వీటి మీదే బతికే జగన్మోహన్ రెడ్డికి ఇది కూడా అంతే. జమిలి ఎన్నికలు వచ్చేస్తున్నాయి,
నేను గెలుస్తున్నా అని నిద్రపోతూ మీరు పట్టపగలు అంటున్నారు. పట్టపగలే కాదు, నడిరాత్రిలో కూడా ఇదే కళ వస్తున్నది ఆయనకి. ఇక్కడ వాస్తవం ఏంటి అంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి కళ చెప్పింది మనం. వాస్తవం ఏంటి అంటే అక్కడ సుప్రీంకోర్టులో ఈ అక్రమాస్తుల కేసులన్నీ కదులుతున్నాయి. అక్రమాస్తుల కేసులు కదలటమే కాకుండా సిబిఐ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. అయా ఇన్ని కేసులు ఉన్నాయి, ఈ విధంగా అడ్డుపడుతున్నారు, ఇది ప్లాన్ వాళ్ళది, ఈ పైనుంచి కింద దాకా ఇన్ని కేసులు. ఏం కేసులు అవి? మాకు ఈ కేసుతో సంబంధం లేదు సార్, మమ్మల్ని ఈ కేసు నుంచి తీసేయండి, వదిలేయండి అని చెప్పి డిశ్చార్జ్ పిటిషన్లు. చట్టంలో ఉన్న ఆ వెసులుబాటుని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి అసలు మన చట్టాన్నే సవాలు చేసే విధంగా, మన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్నే సవాల్ చేసే విధంగా ప్లాన్ వేసి డిశ్చార్జ్ పిటిషన్లు వేయిస్తున్నాడు. ఈ డిశ్చార్జ్ పిటిషన్లు ఒకదగట్ల. ఇప్పుడు దానికి సంబంధించిన రిపోర్టు మొత్తం సిబిఐ సుప్రీంకోర్టుకి అప్పగించింది. అయ్యా ఇన్ని కేసులు ఉన్నాయి, మేమేం చేయాలి, మేము ఎట్లా ముందరికి వెళ్ళాలి, తరుణోపాయం మీరే చెప్పండి మహాప్రభు అని చెప్పి సుప్రీంకోర్టుకి ఇచ్చారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక డెసిషన్ తీసుకొని ఆ డిశ్చార్జ్ పిటిషన్లన్నిటినీ కూడా డిశ్చార్జ్ చేసేస్తే ఒరిజినల్ ట్రయల్ స్టార్ట్ అయిపోతే ఈయన జైల్లో కూర్చొని కళలు కనొచ్చు. అయితే డివిఎస్ గారు మనం చూసుకుంటే జగన్ కళలు అంటూ వస్తున్నాడు. అయితే నిజంగా చెప్పాలంటే జమిలీ ముందా జైలు ముందా అంటే ఏం చెప్తారు? అదే సత్యమూర్తి గారు చెప్పిందే, రెండోదే ముందు. ఇది జమిలీ 2029లో వస్తుంది తప్ప ముందు రాదని ఈరోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్ఠిలో వాళ్ళు అదే క్వశ్చన్ అడిగితే ఏంటంటే జమిలీ బిల్లు రేపు పొద్దున పెడుతున్నారు, రేపు 16వ తారీఖు లోక్సభలో పెడతారు, క్యాబినెట్ కూడా ఆమోదించింది రామ్నాథ్ కోవింద్ ఆ కమిటీ నివేదికని. అంటే జమిలీని ఇవాళ తెలుగుదేశం సపోర్ట్ చేస్తారు. దేశంలో ఒకే దఫా ఎన్నికలు, అదే ఏంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ మేము కట్టుబడే ఉన్నామంటూ అదేంటి, అది ఆచరణలో కొంచెం సంక్లిష్టమైంది. ఎంత సంక్లిష్టమైందంటే కోవింద్ ఇచ్చినటువంటి నివేదిక అంత సంక్లిష్టమైంది. అది దగ్గర దగ్గర నీకు 18,629 పేజీల నివేదిక, 18,629 పేజీల నివేదిక. దానిలో నీకు ఒక 20 సవరణలు చేయాలి రాజ్యాంగానికి. అందులో ముఖ్యమైనది 6 సవరణలు. నీకు 82, 83 మార్చాలా, 172, 174 మార్చాలా, ఇంకేదో 356, 356ను కూడా మార్చాలన్నమాట. సింపుల్గా చెప్పాలంటే సగం రాజ్యాంగాన్ని తిప్పిరాయాలి. అది ఇదంతా నీకేంటి, లోక్సభలో 2/3 రావాలి, రాజ్యసభలో 2/3 రావాలి, నీకు అన్ని రాష్ట్ర శాసనసభలు నీకు సగం పైన ఆమోదించాలి. ఇది అవసరమే, మార్పు కావాలి. అసలు ఆల్రెడీ నీకు ఇప్పుడు జమిలీ ఎన్నికలు, ఇప్పుడు ఈరోజు నీకు ఎడిటోరియల్ ఏమని వచ్చింది, నీకు మొత్తం దేశవ్యాప్తంగా ఒకే దఫా ఎన్నికలు జరపాలంటే అదే వన్ ఎలక్షన్ 8,000 కోట్లు అవుతాడు ఖర్చు. 8,000 కోట్ల ఖర్చు అవ్వటం సరే, ఏదో ఖర్చు మిగులుద్దని అన్నట్టుగా అంటున్నారు. కానీ నీకు ఈవీఎంలు చేంజ్ చేయాలి. ప్రతి 15 ఏళ్ళకోసారి ఈవీఎంలు మారిస్తే 10,000 కోట్లు ఖర్చు అవుతాడ. అంటే ఏంటి, 3,000 కోట్లు నీకు 5 ఏళ్ళకు ఒకసారి బడ్జెట్ దానికి పెడితే నీకేమవుద్ది ఇక్కడ, నీకు ఏదైనా ఒకటే, నీకు ఇంక తేడా ఏమీ లేని పరిస్థితుల్లో ఒకటి ఎన్నికల సంస్కరణగా దీన్ని చూడాలి. ముందు ఏకాభిప్రాయం రావాలి. 15 పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి, 32 పార్టీలు ఏమో మద్దతు ఇస్తే 15 పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు ముందు వాళ్ళ మద్దతు కూడగట్టండి, డిబేట్ జరపండి, ప్రజాభిప్రాయ సేకరణ చేయండి. చాలా ఒక పెద్ద ఇదనమాట ఎత్తుకున్నది మోడీ ప్రభుత్వము. సరే మోడీ పట్టుబట్టాడంటే వదలడు, అది ఆయన ఎట్టి పరిస్థితుల్లో చేస్తాడు. ఏది వస్తుంది, ఎప్పుడు వస్తుంది, 29లోనే వస్తుంది. జమిలీ అసలు కొత్త కాదుగా, ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది జమిలే.
ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏంటి, రెండు ఒకేసారి జరుగుతాయి. పార్లమెంట్ ఎన్నిక ఎప్పుడో, అసెంబ్లీ ఎన్నిక అప్పుడే. జగన్ ఏమంటున్నాడు, 27లోనే వస్తాయి, ఉండండిరా నాయన, వదిలేసి పోవాకండి అంటాడు. ఏంటి పార్టీ ఇవాళ జెండా నిలబెట్టడం ఆయనకు ఒక పెద్ద జటిల సమస్యగా మారింది. జమిలి రావడం ఎంత జటిలమో మనకు తెలియదు, కానీ జగన్ జెండా నిలబెట్టడం ఇంక అంతకన్నా క్లిష్టంగా మారింది. నీకు రోజుకిద్దరు రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. అవంతి శ్రీనివాసరావు, గ్రంథి శ్రీనివాస్ నిన్న రిజిగ్నేషన్ ఇసురు కొట్టిపోయారు. రేపు ఎవరు ఉంటారో తెలియదు, ఎవరు పోతారో తెలియదు. అందుకే ఆయన జమిలి అంటున్నాడు. ఎలక్షన్ వస్తుంది, ఉండండి అంటే వాళ్ళే మేము పొమ్మంటున్నారు. ఇప్పుడు దానికన్నా ముందు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అనేది ఒక భయం. ఎందుకని, ఇవాళ ఆల్రెడీ ఒక వారం అయిపోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టు 2 వారాలు గడువు ఇచ్చింది, వాళ్ళు సబ్మిట్ చేశారు. ఏది సిబిఐ ఎన్ని కేసులు, లేకపోతే ఈడీ ఎన్ని కేసులు, ఈయన మీద అసలు ఏ కేసులు ఎప్పుడెప్పటి నుంచి పెండింగ్ ఉన్నాయి. చాలా సీరియస్గా ఉంది సుప్రీంకోర్టు. ఏది 136 డిశ్చార్జ్ పిటిషన్లు వేశారండి అని అంటూ ఒక జగనే 11 డిశ్చార్జ్ పిటిషన్లు వేశాడంట. అందులో అసలు ఒక 830 మంది సాక్షులు. ఇది 86 డిశ్చార్జ్ పిటిషన్ల సంగతి ఏమో కానీ 830 మంది సాక్షులు విచారణ. అసలు జడ్జీలు మారిపోతున్నారు. ఈ లక్షల పేజీల డాక్యుమెంట్స్ విని తీర్పు చెప్పేలోపు డిశ్చార్జ్ పిటిషన్ మీద అసలు ఏంటి ఒక్కొక్క డిశ్చార్జ్ పిటిషన్ ఇంత పెండింగ్ పెడుతున్నారు. సుప్రీంకోర్టులో 13 పిటిషన్లు ఉంటే అక్కడ 11 పెండింగ్ ఉన్నాయంట. అదే సుప్రీంకోర్టులో. అంటే వాళ్ళు డిస్పోజ్ చేసింది 2 పిటిషన్లే. ఒక సవాల్ విసురుతున్నాడు. ఏది జగన్మోహన్ అసలు మొత్తం న్యాయ వ్యవస్థకి సవాల్ విసురుతున్నాడండి, చట్టానికి సవాల్ విసురుతున్నాడు, రాజ్యాంగానికి సవాల్ విసురుతున్నాడు ఈ ఆర్థిక నేరస్తుడు, ఉగ్రవాది. ఏది జగన్మోహన్ రెడ్డి. సుప్రీంకోర్టు గతంలో ఏముందంటే హత్య కన్నా ప్రమాదం ఆర్థిక నేరం అని. అంటే హత్య అన్నిటికన్నా ప్రమాదమైన నేరం అనుకుంటాం. మర్డర్ చేసడం అంటే నీకు మనిషిని భౌతికంగా అడ్డు తొలగించడం అంటే, వీళ్ళకి హత్యలు అలవాటే, ఆర్థిక నేరాలు అసలు నీకు అందవేసిన చెయ్యైన నేపథ్యంలో జగన్ ఏంటి, ఎలా నన్ను అరెస్ట్ చేస్తారు, నన్ను అరెస్ట్ చేయకుండా ఉండటం కోసం ఇప్పుడు ఈ 800 మందితో డిశ్చార్జ్ పిటిషన్ లేపిస్తాడు. జగన్ ఒక్కడే 11 డిశ్చార్జ్ పిటిషన్లు అంటే విజయసాయి రెడ్డి కూడా 11 డిశ్చార్జ్ పిటిషన్లు. ప్రతి ఒక్కడు ఏది ఇందులో ఉన్న నిందితులంతా 11 డిశ్చార్జ్ పిటిషన్లు వేశారంటే కమాన్, ఏది ఆడతారా గేమ్ నాతో అంటున్నాడు. మరి ఎవరితోటి, చట్టంతో, న్యాయంతో, ధర్మంతో గేమ్ ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అయితే సత్యమూర్తి గారు మనం చూసుకుంటే అసలుకి ఇప్పటిదాకా ఏ వ్యక్తినైనా సరే, మీరు దాదాపు 40 ఏళ్ళ జర్నలిజంలో మీరు ఉన్నారు, సీనియర్ జర్నలిస్టులు కాబట్టి, ఎవరినైనా సరే చూసారా అంటే రాజకీయ నాయకులు కాకుండా కొంతమంది క్రిమినల్స్ కూడా ఉంటుంటారు. సో మీరు అలాంటి స్టోరీ కూడా చూసుంటారు కాబట్టి ఎవరైనా ఒక్క వ్యక్తినైనా సరే మీరు చూస్తున్నారు ఇట్లాంటి వ్యక్తిని, ఇన్ని కేసులు, ఎందుకంటే ప్రతి శుక్రవారం రావాల్సినటువంటి ఒక వాయిదాలు రాకుండా దాదాపు 3000 వాయిదాలు తప్పించుకున్నటువంటి ఏ వ్యక్తిని మీరు చూసారంటే ఏం చెప్తారు? అంటే నేను ప్రత్యక్షంగా చూడలేదు కానీ చదువుకున్నా. ప్యాబ్లో ఎస్కోబార్ అని ఆయన గురించి చదివాను. నేను చూడలేదు. నేను ఎందుకంటే మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి నిజం చెప్పాలి కదా. నేను ఆయన చూడలేదు, ఆయన గురించి చదివాను నేను. ప్యాబ్లో ఎస్కోబార్ అని ఆయన కూడా దాదాపుగా ఇట్లాగే ఉంటాడు. మొత్తం చట్టం ఆయనకి వ్యతిరేకంగా ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఎలక్ట్ అయ్యాడు కొలంబియా దేశానికి. ఈయన కూడా ఎలక్ట్ అయ్యాడు పార్లమెంట్ సభ్యుడిగా. ఎలక్ట్ అయినప్పుడు అక్కడున్న ఎవరో నాలాంటి వాడు, మీలాంటి వాడు, డివిఎస్ గారు లాంటి వాడు కోర్టుకు వెళ్ళాడు. ఇతను ఆర్థిక నేరస్తుడు, నార్కటిక్స్ కేసుల్లో ఉన్న వ్యక్తి, ఇతను చట్టసభలకి రాకూడదు, వస్తే ప్రమాదం, పెను ప్రమాదం ఉంది దేశానికి, అమెరికా ఇప్పటికే ఇతన్ని వద్దు అని చెప్తున్నది, దయచేసి ఇతన్ని డిస్క్వాలిఫై చేయండి అని కోర్టుకు వెళ్ళాడు ఒక పెద్ద ఆయన. జడ్జీలు అందరూ విని ప్యాబ్లో ఎస్కోబార్ని డిస్క్వాలిఫై చేస్తూ తీర్పు చెప్పారు. వెంటనే ప్యాబ్లో ఎస్కోబార్ ఏం చేశాడంటే ఒక 50-60 హెలికాప్టర్లను తెప్పించేసి
బాంబుల్ని తెప్పించేసి మొత్తం 135 మంది జడ్జిల్ని వాళ్ళు కోర్టులో వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఆ భవనం మొత్తం పేల్చేసి బాంబులు పెట్టి పేల్చేసి లేపేశాడు. అసలు ఆ దేశంలో సుప్రీంకోర్టు లేకుండా చేశాడు. ఇవన్నీ చదువుకున్నాం, ఇప్పుడు చూస్తున్నాం. లేనిపోయింది జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఈయన కూడా భారత సుప్రీంకోర్టు జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి. అంటే ఉగ్రవాదం, ఆర్థిక ఉగ్రవాదం ఇవాళ ఎలా సవాల్ విసురుతోందంటే భారత ప్రజాస్వామ్యానికే ఇది సవాల్. అంటే విజయ్ మాల్యా పిచ్చోడై పారిపోయాడు పాపం. ఏది ఇవాళ ఇంగ్లాండ్లోనో ఎక్కడో తల దాచుకున్నాడు. ఎంత 8,000 కోట్లు ఏమో కొట్టాడంట బ్యాంకులకి. శుభ్రంగా అతను కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ లాగా మాల్యా కాంగ్రెస్ అని ఒక పార్టీ పెట్టేసుకుంటే వాళ్ళ కర్ణాటక సీఎం అయిపోయేవాడు. ఆ డబ్బులు శుభ్రంగా ఖర్చు పెడితే ఏముంది, ఓట్లు కొనడం అయిపోవటం. నీరవ్ మోడీ అతను కూడా పారిపోయాడు. వీళ్ళందరూ పాపం ఇంగ్లాండ్లో తలదాచుకున్నట్టున్నారు. జగన్కున్న తెలివితేటలు వాళ్ళకి లేకపోవటం వాళ్ళ ఏంటి, ఆయన అసలు 15,000 కోట్లు ఏమో కొట్టాడు బ్యాంకులకి. దేనికో శుభ్రంగా గుజరాత్ సీఎం అయిపోయి ఉండేవాడు. ఇవాళ అతను ఒక నీరవ్ కాంగ్రెస్ అని కనుక పెట్టుకుని ఉంటే. అయితే సత్యమూర్తి గారు, డివిఎస్ గారు చెప్పినట్టు ఒకళ్ళేమో 8,000 కోట్లు, ఇంకొకళ్ళేమో 15,000 కోట్లు. నిజంగా ఇది చాలా నామోషిగా ఉంటుంది అనుకోవాలా వైఎస్ జగన్కి? ఇంత చిన్న చిన్న అమౌంట్లు, ఇంకో పక్కన చూస్తే లక్షలాది కోట్లు. సో మొత్తం భారతదేశంతో పోల్చుకుంటే ఓ పక్కన విజయ్ మాల్యా లాంటి వాళ్ళని మనం చాలా పెద్ద ఎత్తున ఏమంటారు అనమాట ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నాం అనుకోవచ్చు. సో జగన్ని పోల్చుకోవచ్చా, పోల్చుకోకూడదు అంటే ఏం చెప్తారు? నేను అసలు వీళ్ళతోటి ఇప్పుడు విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, నేను పాబ్లో ఎస్కోబార్ తోటి పోలుస్తూ ఉంటే ఇంకా ఇవి పెద్ద విషయాలు ఏముంది. ఇక్కడ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఎట్లా ఇప్పుడు కేవలం 4 సంవత్సరాల వ్యవధిలో 1,00,000 కోట్లు సంపాదించటం అంటే అసలు ఇప్పటి వరకు మామూలుగా ఒక ఆయన ఉన్నాడు కదండి, స్టీల్ కంపెనీ పెడతానికి వచ్చాడు, జిందాల్ అని. జిందాల్ ఏం చెప్పాడు అంటే జగన్మోహన్ రెడ్డికి ట్రైనింగ్ ఇవ్వాలని వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి జిందాల్ని పిలిచి కొంచెం మావాడికి కొంచెం లెక్కలు డొక్కలు నేర్పితే మావాడు వ్యాపారంలోకి వస్తాడు అని రాజశేఖర్ రెడ్డి సజ్జన్ జిందాల్కి చెప్పాట. పాపం సజ్జన్ జిందాల్ ఏమనుకున్నాడంటే నిజమే కావాలి, కుర్రాడికి ఏదైనా చెబితే వ్యాపారంలో పైకి వస్తాడని చెప్పి ఆయన ఏదో నేర్పాడు. ఆయన నేర్చుకున్నాడో లేదో మనకు తెలియదు, కానీ ఈయన మాత్రం 4 ఏళ్లలో మొత్తం అంతా ఊడి చేశాడు. మొత్తం ఎన్ని కంపెనీలు ఈ కేసుని, అక్రమాస్తుల కేసుని, అప్పుడు జాయింట్ డైరెక్టర్, సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, ఆయన పాపం ఎంత కష్టపడి పరిశోధించాడో. ఒక ట్రక్కు నిండా పేపర్లు వచ్చినాయి, అన్ని పేపర్లు, లక్షలాది డాక్యుమెంట్లు. అన్ని డాక్యుమెంట్లు జిరాక్స్లు తీస్తే తప్ప ఏ కంపెనీకి షేర్లు పోయినాయి, ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీకి డబ్బులు ఎట్లా వచ్చినాయి, ఈ కంపెనీ అక్కడి నుంచి ఎట్లా వచ్చినాయి, మారిషస్ నుంచి దీనికి ఎట్లా వచ్చినాయి, ఇక్కడి నుంచి ఈ కంపెనీకి ఎట్లా వెళ్ళినాయి, ఈ కంపెనీకి అదేదో ఒక ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ ఉంటాయి, దాని నుంచి ఈ కంపెనీకి వచ్చింది, ఈ కంపెనీ నుంచి మళ్ళీ ఈ కంపెనీకి వచ్చినాయి, మనీ లాండరింగ్. అసలు ఇదంతా చూసి ఇంకా మహానుభావుడు ఆ జాయింట్ డైరెక్టర్, సిబిఐ మాజీ డైరెక్టరు, ఆయన ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడంటే అంటే ఇది చూసి పిచ్చెక్కిపోవాలి. అటువంటిది ఆయన గుండె గట్టిది లాగుంది. మరి అంత మేధావి, ఆర్థికంగా ఎట్లా నేరాలు చేయాలి, ఆర్థిక వ్యవస్థలో ఎట్లా నేరాలు చేయాలి. మొన్న నేనేదో ఓ సినిమా చూశాను, డివిఎస్ గారు, లక్కీ భాస్కర్ అని ఒక సినిమా చూశా. అసలు ఆ సినిమా చూస్తూ ఉంటే ఇంత ఈజీనా అంటే నేరం చేయటం, అంటే ఆర్థిక నేరం చేయటం ఇంత ఈజీనా అని నాకు కూడా అనిపించింది. ఇప్పుడు నేను ఆ సినిమా చూసి నేను ఆశ్చర్యపోయా. ఏది ఇంత నాకు ఈ జగన్ అక్రమాస్తుల కేసు గురించి ఇన్ని విషయాలు తెలిసినా నేను ఆ సినిమా చూసి ఆశ్చర్యపోయా.
అంటే ఏంటి అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మొత్తం దీనికి సంబంధించి మొత్తం కాచి వడపోయటం అంటారు కదా, అట్లా చేశాడు. ఎక్కడో వాళ్ళ నాన్న జీవో రిలీజ్ చేయటం ఏంటి, ఈయన అకౌంట్లో డబ్బులు పట్టడం ఏంటి, మ్యాజిక్ కదా అది. ఒక ఒక హర్షద్ మెహతా లాంటి వాళ్ళు ఈయన దగ్గర శిష్యరికం చేయాలి. అసలు ఎట్లా చేయాలి, ఇంత మనీ స్విండిల్ ఎట్లా చేయాలనేది హర్షద్ మెహతా లాంటి వాళ్ళే శిష్యరికం చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి దగ్గర అయితే ఉంది. ఈయన ఆర్థిక మేధావి, తన కంపెనీలకి మాత్రం విపరీతమైన లాభాలు తెచ్చుకుంటాడు, రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం విపరీతమైన నష్టాలు తెచ్చిపెడతాడు. 10 లక్షల కోట్లు అప్పు చేసావయ్యా అంటే, చూడు నువ్వు 14 లక్షలు అన్నావు కదా, నేను చేసింది 10 లక్షలే కదా, నువ్వు అబద్ధం చెప్పావు కదా అంటాడు. కానీ 10 లక్షల గురించి నేను ఈయన చెప్పింది అపోజిషన్, అప్పుడు అపోజిషన్లో ఉన్న తెలుగుదేశం పార్టీ రెక్కల గట్టి ప్రచారం చేస్తున్నాడు అంటాడు. 14 లక్షలు అని చెప్పిందిట, అక్కడ ఉన్నది 10 లక్షలేట, చూసావా నువ్వు అబద్ధం చెప్పావు అంటాడు. 10 లక్షలు అప్పు ఎందుకు చేసావురా అంటే ఇది చెప్పడు. అంత మేధావి ఈయన. ఈ మేధావితనం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి చెప్పేది. అందుకనే మీరు చూడండి, ఆయన ధర్నాలకి పిలుపుస్తే ఒక్కడు రావట్లా. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మొన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు, లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నాడు, 3ంటికి లైవ్ అన్నాడు, 3:45కి స్టార్ట్ అయింది. అంటే ఎడిట్ చేసి పేస్ట్ చేస్తారనమాట. అది చేస్తే కరెక్ట్గా అరగంట తర్వాత నేను చూస్తే 320 మంది చూశారు. అరే 420 మంది చూడాలి కదా, 320 మంది చూశారని నేను చాలా ఫీల్ అయ్యా. అంటే ఆయన ఇస్తున్న సందేశాన్ని చూస్తున్నది 320 మంది. ఇంతేమంది ఉన్నారనుకోవచ్చు కార్యకర్తలు. అంటే స్పందన లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో రీచ్ల మీద తన పాపులారిటీని లెక్కేసుకుంటుంటాడు. అందరినీ సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేయమంటున్నాడు. సోషల్ మీడియా రీచే నా రాజకీయం అని పబ్లిక్గా చెబుతున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎంతమంది చూశారో చెప్తున్నా నేను. 320 మంది చూస్తున్నారు. కనీసం ఒక 100 మందిని మనమన్నా కొంచెం ఎంకరేజ్ చేసి 420 మంది చూసేలాగా మనమన్నా ప్లాన్ చేసి హెల్ప్ చేయాలి. అయితే డివిఎస్ గారు, సరే జైలు తీసి పక్కన పెడితే జమిలీకి వచ్చాం అనుకుందాం. దాదాపు 2019 తీసి పక్కన పెడితే అంటాడు. ఎట్లా పెడతారు మీరు? అంటే పెట్టడం అంటే అట్లా, అది ఎట్లనో చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది కాబట్టి అది దానిపైన అది చేసుకుంటుంది. సో అది తీసి పక్కన పెడితే, సో జమిలీ ఎన్నికలకు వద్దాం. 2019 నుంచి 24 లోపల దాదాపు 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఇందాకన్నట్టు రోజుకొక ఇద్దరు ఎండిపోయిన ఆకులు రాలిపోతూ వస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా జమిలీ ఎన్నికలు వస్తున్నాయి, అందరం ఒక యుద్ధం చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చేస్తారంటారు? అంటే జగన్ చెప్పినట్టు 2027లో జమిలీ వచ్చినా ఈ 2 ఏళ్ళు పార్టీలో మిగిలేదు ఎవరు? ప్రతి సుదీర్ఘ కాలం ఏది ఇంకా ఎంత 27 ఇప్పుడు ఏమైనా ఉందా? ఇప్పుడు 24 అయిపోతుంది, 25, 26, 27 నాటికి అసలు ఎవరుంటారు? వాళ్ళ గాల్లో దీపం అయిపోయింది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ జగన్ని నమ్ముకుంటే ఇక నట్టేట్లో మునగడమే అని వరుస పెట్టి రాజ్యసభ సభ్యులు, కౌన్సిల్, ఎమ్మెల్సీలు, మరి మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఈయనతో పనిచేసిన అందరూ వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో ఇవాళ అటు జమిలీ వచ్చేదాకా ఉంటాడా, ముందే జైలుకి వెళ్తాడా? బెట్టింగ్ మాఫియా, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన నవ మాఫియాల్లో అదొక మాఫియా. ఇవాళ బెట్టింగ్ మాఫియా క్వశ్చన్ ఇదే అనమాట. జమిలీ ముందా, జైలు ముందా? ఇప్పుడు బెట్టింగ్ జరుగుతుందా? ఎందుకంటే పాత కేసుల్లో జైలుకి వెళ్తాడా, కొత్త కేసులు? ఇప్పుడు RRR కేసు వస్తుంది. రఘురామకృష్ణరాజు చిత్రహింసల కేసులో A4 ఎవరు విజయపాల్ ఇవాళ కూడా కస్టడీ అడుగుతున్నారు, ప్రశ్నలు. జైల్లో ఉన్నాడు అతను. రేపో మాపో మరి ప్రభావతి A5 జైలుకి అంటున్నారు. ఆమె ముందస్తు బెయిల్కి వెళ్తే నీకు హైకోర్టు కొట్టేసింది, ఇవ్వమన్నారు బెయిల్. ఎవరు? డాక్టర్ ప్రభావతి. ఆ తప్పుడు రిపోర్టు RRRని చిత్రహింసలు పెట్టారు గుంటూరు సిఐ. రఘురామకృష్ణరాజుని కొట్టలేదు, పోలీసులు చాలా మంచోళ్ళని సర్టిఫికెట్ ఇచ్చినామా ప్రభావతి? దెబ్బలే లేదని చెప్పేసి
ఇప్పుడు ఆమె జైలుకి వెళ్ళే పరిస్థితి. రేపొద్దున ఆమె అరెస్ట్ అయితే నెక్స్ట్ A3 ఎవరు? ఈయన జగన్మోహన్ రెడ్డి. RRR కేసులో జైలుకి వెళ్తాడా, లేకపోతే కాదంబరి జత్వాని కేసు? కాకినాడ కేసు సత్యమూర్తి గారు చెప్పారు ఇందాకేంటి, ఆయన ఎవరు గురువు అన్నారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జిందాల్లా ఎవరు పారిశ్రామికవేత్త గురుదక్షిణగా ఏం చేశాడు? ఆ జత్వానీని పట్టుకొచ్చాడు. ఆయన కోసం ఆయన ఏదో అక్కడ ముంబైలో కేసు ఉందని చెప్పి గురుదక్షిణ అని చెప్పి ఆమెను తీసుకొచ్చి కిడ్నాప్ చేసి ఆ కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టి 43 రోజులు. ఇప్పుడు ఆ కేసులో మరి జైలుకి వెళ్తాడా? ఆ కేసులో ఆల్రెడీ 3 IPSలు సస్పెండ్ అయి ఉన్నారు. వాళ్ళది బెయిల్ పిటిషన్ కోర్టు ముందు ఉంది. అది రేపెప్పుడో వస్తుంది. ఏది 19వ తారీఖు 16వ తారీఖు అంటున్నారు ఆ తీర్పు. అవి కూడా ఆ బెయిల్ పక్కన పడేశారనుకో, ఆ 3 IPSలు అరెస్ట్ అవటమే కాదు, ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి CMO, మొత్తం CMOనే. అతను ఎవరు? విశాల్ గున్ని అప్రూవర్గా మారి ఆల్రెడీ చెప్పాడు వాడు. నన్ను CMOకి పిలిపించారండి, తాడేపల్లి CMOలోనే ఇదంతా జరిగిందని. ఆ కేసు అవుద్దా? KV రావు కేసులో అరెస్ట్ అవుతాడా? కాకినాడ పోర్టు కేసు ఉంది. కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్ 3609 కోట్లు. మరి మొత్తం వాళ్ళు ఇది చేసిన దాంట్లో ఏది ఆల్రెడీ వాళ్ళ తమ్ముడు అరెస్టు అవుతున్నాడు అంటున్నారు. ఎవరైనా? విక్రాంత్ రెడ్డి A1. విక్రాంత్ రెడ్డి మరి సుబ్బారెడ్డి కొడుకు, అతను అరెస్ట్ అవుతాడు. లేకపోతే సాయి రెడ్డి A2 ఉన్నట్టున్నాడు. అరవిందో వాళ్ళు కొన్నట్టున్నారు దాన్ని కూడా. ఏది పోర్టు కానీ సెజ్ కానీ. అడిదిరిగి అది కూడా ఏం జరుగుతుంది? CMOనే. KV రావును కూడా తాడేపల్లి CM ఆఫీస్కి పిలిపించటం, అమెరికా నుంచి రప్పించటం, ఆయన్ని బెదిరించి తుపాకీ పెట్టి బెదిరించి మరి రాయించుకున్నారు. పాయింట్ బ్లాంక్లో. ఎవరు మరి అప్పుడు CM? జగన్మోహన్ రెడ్డి. దీంట్లో ఆ కేసులో అరెస్ట్ అవుతాడా? KV రావు కేసులో, జత్వానీ కేసులో అరెస్ట్ అవుతాడా? RRR కేసా? ఈ లోపల అమెరికా FBI కేసు ఒకటి ఉంది. అది ఇంటర్నేషనల్ కేసు. 1750 కోట్ల ముడుపులు. నేషనల్ కాదు, అది ఇంటర్నేషనల్. అది అవును. అంటే అప్పుడు అక్కడ జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. అది మొత్తానికి ఏ జైలు డిసైడ్ చేసుకోబోతున్నాడు? ఇంతకుముందు మనం అనుకున్నట్టు RRR, అదేవిధంగా J అనుకోవాలా? జగను, జమిలి, జైలు, ఇలా J అనుకోవచ్చు అంటారా? ఏది ముందు అనేది అది ఇప్పుడు దీని మీద కూడా కొంత బాగా ఆలోచించాలి. జమిలి గురించి అయితే జగన్ ఆలోచించక్కర్లేదు, అది ఇప్పుడప్పుడే రాదు. జైలు గురించి పార్టీ ఉంటుందో ఊడుతుందో తెలియదు. జైలు మాత్రం ఖాయం. అదేమి ఊడే అవకాశం లేదు ఎట్టి పరిస్థితుల్లో. జైలు పిలుస్తోంది, రా కదిలిరా అంటున్నారు. అయితే జైలు ఇక్కడ అనుకోవాలా లేదా అమెరికా అనుకోవాలంటే ఆప్షన్ అది మనకు ఆప్షన్ ఏమి ఉండదు. వాళ్ళు కేసు పెట్టి వాళ్ళు జైల్లో వేస్తుంటే మనం లేదండి నాకు ఆ జైలు బాగుండదండి అంటే కుదరదు కదా. వాళ్ళు ఏ జైల్లో వేస్తే ఆ జైలుకి వెళ్ళాలి. సో చూద్దాం సార్, మొత్తానికి ఈరోజు ప్యానల్లో మనకు సంబంధించి జమిలీ ముందా లేదా జైలు ముందా అన్న దానికి మాత్రం ఖచ్చితంగా కమెంట్స్ రూపంలో కూడా ప్రేక్షకులు కూడా కమెంట్స్ రూపంలో మీరు అందజేయండి. సో నమస్తే సార్. నమస్కారం.